విశాఖలో ఒకవైపు చలి తీవ్రత మంచుతో పాటు కాలుష్యంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూసుకుంటే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి విశాఖలో ఉన్నట్టు తెలుస్తుంది. ఢిల్లీకి మించి కూడా ఒక సమయంలో ఇక్కడ క్వాలిటీ ఇండెక్స్లో అక్కడ నమూనాలు బయటపడ్డాయి. అయితే ఇది వాహనాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ రకమైన పరిస్థితి ఏర్పడినట్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు చెప్తున్నారు. అయితే అధికారుల మాట ఎలా ఉన్నప్పటికీ నవంబర్ డిసెంబర్లో చూసుకుంటే చలి తీవ్రత ఎక్కువగా ఉండడం, అలాగే దట్టంగా మంచు కురవడంతో ఈ కాలుష్యానికి సంబంధించిన అంశాలన్నీ కూడా నగరంలోనే పేరుకుపోతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఉదయం 9 గంటల వరకు కూడా మంచు పడడం, అలాగే ఈ మంచుతో పాటు నగరంలో ఉన్న పరిశ్రమల కాలుష్యం, అలాగే వాహనాల కాలుష్యం కూడా పేరుకుపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గడిచిన 3 రోజులుగా చూసుకుంటే విశాఖలోని వేరు ప్రాంతాల్లో ప్రజలు గొంతు నొప్పి, అలాగే జలుబుతో బాధపడుతున్నారు. ఇదంతా కూడా కాలుష్యం కారణంగానే ఏర్పడుతున్నట్టు అధికారులు అలాగే ఇతర వైద్య వర్గాలు చెప్తున్నాయి. అయితే ఒకవైపు కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెప్తున్నప్పటికీ విశాఖ నగర భౌగోళిక పరిస్థితులు కూడా దీనికి ఒక కారణంగా తెలుస్తుంది. ఒకవైపు సముద్రం, మూడు వైపు కొండలు ఉండడంతో నగరంలోని ఏదైతే కాలుష్యం ఉంటుందో ఆ కాలుష్యం ఇతర ప్రాంతాలు అంటే ప్రధానంగా చూసుకుంటే ఇతర ఆకాశంలోకి వెళ్ళి మేఘాల్లో కలవడానికి కొంత సమయం పట్టే పరిస్థితి. దీంతో నగరవాసులే తిరిగి కాలుష్యాన్ని పీల్చడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ జనవరి మొదటి వారం నుంచి ఆఖరి వారం వరకు మంచు తీవ్రత ఇదే రకంగా కొనసాగే అవకాశం ఉండడంతో నగరవాసులు ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. విశాఖలో ఇటీవల కాలంలో చూసుకుంటే వాతావరణం భిన్నంగా మారింది. వాస్తవానికి దేశవ్యాప్తంగా చలి తీవ్రత డిసెంబర్ నెలలో ఎక్కువ అయింది. అయితే విశాఖతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా పరిసర ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత పెరిగింది. అయితే కేవలం చలి మాత్రమే కాకుండా నగరంలో చూసుకుంటే ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతున్నట్టు తాజా పరిస్థితులు బట్టి తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు డిసెంబర్ నెలలోని అలాగే జనవరి తొలి రోజుల్లో కూడా ఇక్కడ కాలుష్యానికి సంబంధించి తీవ్రమైన అంశాలు బయటపడుతున్నాయి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో చూసుకుంటే ఢిల్లీలో కంటే ఎక్కువగా ఇక్కడ కాలుష్యం ఉన్నట్టు ఒక సందర్భంగా డిసెంబర్ ఆఖరి వారంలో ఇండెక్స్లోని అంశాలు బయటపడ్డాయి. ఇది ఒక రకంగా విశాఖలో కాలుష్యం పెరిగిందనడానికి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ దశలో కాలుష్య నియంత్రణ మండలి అలాగే ఇతర అధికారులు కూడా కాలుష్య నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్టు, అలాగే పరిశ్రమలో తనిఖీలు కూడా కొనసాగిస్తున్నారు. అయితే అవన్నీ ఒకవైపు కొనసాగుతుంటే మరోవైపు చలి తీవ్రత దట్టంగా మంచు కురవడంతో నగరంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గొంతు నొప్పి, అలాగే జ్వరము, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా నగరంలో ఇటీవల చూసుకుంటే వాహనాల సంఖ్య పెరగడంతో ఈ కాలుష్యం తీవ్రత పెరిగినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా నగరాన్ని ఆనుకొని చాలా వరకు పరిశ్రమలు కొనసాగుతున్నాయి. అలాగే భౌగోళిక పరంగా విశాఖ నగరం చూసుకుంటే ఒకవైపు సముద్రం, మూడు వైపుల కొండ ఉండడంతో విశాఖలో కాలుష్యం అక్కడే ఉంటుంది. అది గాలిలో కలవడానికి కొంత ఆలస్యం జరగడంతో ఆ గాలిలోనే ఉన్న కలవాల్సిన కాలుష్యం ప్రజలే పీల్చుకొని ఈ రకంగా అనారోగ్యానికి గురవుతున్నట్టు తెలుస్తుంది. అయితే వాతావరణ శాఖ మాటలు బట్టి మరో 2 వారాల పాటు ఇదే రకంగా మంచు తీవ్రత కొనసాగుతుంది. ఈ దశలో విశాఖవాసులు కొంత జాగ్రత్తలు పాటించాలని వైద్య వర్గాలు చెప్తున్నాయి. ఏదేమిటికి నగరంలో ఇటీవల పరిశ్రమలు పెరుగుతున్న నేపథ్యాన కాలుష్యం తీవ్రత కూడా పెరుగుతుంది. అలాగే వాహనాల సంఖ్య కూడా పెరగడం వల్ల ఈ తీవ్రత మరింత ఎక్కువ అవుతుందని ఇటు వాతావరణ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఏదేమిటికి నగరవాసులు మరో 2 వారాల పాటు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం 9 గంటల వరకు మంచు కురుస్తున్న దశలో ఉదయం 9 గంటల వరకు కూడా బయటికి రావడానికి కొంత అత్యవసర సందర్భాల్లో వచ్చినట్లయితే కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక సాయంత్రం వేళ చూసుకుంటే సాయంత్రం 7 నుంచి చాలా ప్రాంతాల్లో విశాఖ బీచ్తో పాటు శివారు ప్రాంతాలు, మధురవాడ, ఎన్ఈడి జంక్షన్ తదితర ప్రాంతాల్లో కూడా మంచు దట్టంగా కురుస్తుండడంతో ప్రజలు కొంత జాగ్రత్తలుగా ఉండాల్సిన అవసరం మాత్రం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, ఆర్టీవీ, విశాఖపట్నం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.